నాకు ఒక చిన్న డౌట్. ఇది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి నాకు ఉంది. అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది. అది నాకు తెలిసి మీరు దాన్ని క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ప్లీజ్. హోప్. ఇప్పుడు హిందూస్లో ఉన్న దేవుళ్ళు, క్రిస్టియన్స్లో ఉన్న దేవుళ్ళు, దేవతలు ఎవరు, మరియా మాత, వాట్ ఎవర్, ముస్లింలో ఉన్న దేవుళ్ళు, వాట్ ఎవర్, డిఫరెంట్ కుల మేజర్ ఇవి కాబట్టి డిఫరెంట్ అందరు దేవుళ్ళు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? పైన ఉంటారు, రైట్? అంతే. ఎవరు ఎక్కడ ఉంటారు అంటే ఎవరు పైన ఉంటారు, ఊపర్వాలా అంటారు. ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ మనం కొట్లాడుతున్నట్టుగా వాళ్ళు కూడా పైన కొట్లాడుతుండొచ్చా? ఇప్పుడు మనము వాళ్ళ గురించి కొట్లాడుతున్నాం. క్వశ్చన్ ఆన్సర్ కాదు, క్వశ్చన్కి ఆన్సరే కావాలి. పైన కూడా వాళ్ళు కొట్లాడుతున్నట్ట నాకు ఒక్కసారి అనిపిస్తుంది. ఇక్కడ మనం ఇట్లా కొట్లాడుతున్నామా, వాళ్ళు కూడా, ఈ డౌట్ నాకు వచ్చింది. ఎప్పుడు వాళ్ళు కూడా కొట్లాడుతున్నారా? పోనీ కొట్లాడుతున్నారంటే అక్కడ అవుట్కమ్ ఏమొచ్చింది అంటే వాళ్ళు కొట్లాడుతున్నారు. ఆ దేవుళ్ళకి కూడా ఇంకో దేవుళ్ళు ఉంటారా? చెప్తాను. వాళ్ళు కొట్లాడుకోరు, కానీ మనము వాళ్ళ గొడవలు పెడతాం. వాళ్ళు కొట్లాడుకోరు, వాళ్ళు హాయిగా ఉండొచ్చు అక్కడ. మరి మనం ఎందుకు హాయిగా ఉండలేము? అదే కదా మన పరిస్థితి. మనకేందంటే లాభాలు, సుఖాలు, దుఃఖాలు పెరిగిపోతుంది. సరే, అదో వదిలిపెట్టేసేయండి. తిన్నది అరక్క. ఇట్లా అన్నా నువ్వు ఏ రకంగానే ఒక్కు, పైన ఉన్నది ఒక్కడే. పైన ఉన్నది నీ ఏదైతే నువ్వు ప్రేయర్స్ ఏది చేసినా, ఏది అడుక్కున్నా, ఏది వేడుకున్నా ఒక దగ్గరికే పోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, మీ ఆపోజిట్ హాస్పిటల్ ఉందిగా, యాక్సిడెంట్ పేషెంట్ వస్తాడు, ఆయనకు బ్లడ్ ఎక్కియాలి. ఇది ఏ మతం బ్లడ్ అని అడుగుతాడా, ఏ గ్రూప్ అని అడుగుతాడా? ఏ గ్రూప్ అని చెప్పి, అరే హమారా మతం కా నేవతా అని చెప్పాడు కదా. ఇది నా మతస్థుడు ఇచ్చిన బ్లడ్ కాదని అనుకోడు కదా, ఎక్కించుకుంటారు కదా. సో ఇది అలాంటిదే. దేవుడు ఒక్కడే అంతే. కింద ఉన్నోళ్ళు మతబోధకులు దేవుళ్ళు కాదు, దేవుళ్ళ రూపాలు కూడా కాదు. దేవుళ్ళ లేదండి. ఎవరైనా సరే, ఒకవేళ వాళ్ళు నేను దేవుణ్ణి అని చెప్పుకునేవాడు ఉంటే వాడు ఉండొద్దు, చచ్చిపోయి దేవుని దగ్గర ఉండాలి. దేవుడు అనేవాడు భూమి మీద లేడు. దేవుడు గారు ఎవరు దేవుళ్ళు గారు. అదే అంటే దేవుడు అనేవాడు భూమి మీద లేడు. దేవుడు అనేవాడు పైన ఒక్కడే ఉన్నాడు.